హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఈరోజు మా హస్బెండ్కి హాఫ్ అండి. సో దాని గురించి నేను ఇవాళ ఒక మినీ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అయితే టైం కూడా మార్నింగ్ 8 o'clock అయ్యింది. అయితే హాఫ్ అంటే మ్యాక్సిమం ఆ రోజు వండుకుని తినడంతోనే హాఫ్ డే అయితే అయిపోతుందండి. అయితే ఈ రూమ్లో అయితే పిల్లలు పడుకున్నారు. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. నాకు పని అవ్వాలి అంటే వాళ్ళని అస్సలు కదపకూడదు. చిన్న సౌండ్ వచ్చినా లేచేస్తారు. సో అందుకని నేను డోర్ దగ్గరికి వేసేసాను. వాళ్ళు లేచేసరికి నాకైతే కుకింగ్ కంప్లీట్ అయిపోవాలనుకుంటున్నాను అండి ముందుగానే. సో ఫస్ట్ అయితే అది చేసేస్తాను. తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, స్పెట్స్ వేసుకోవడం, అలానే డీమార్ట్ అవంతా ఉంది, చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. దానికోసం ఇవాళ పెసరపప్పు చారు అలానే దొండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నా. దానికోసం కిచెన్లోకి వెళ్ళిపోయాను. అయితే నేను ముందు రోజు నైట్ ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే నానపెడతానండి. ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ చేసి పాలు పోసి మిక్సీ చేసి కొంచెం మిల్క్ షేక్లా చేస్తూ ఉంటాను డైలీ. అది మార్నింగ్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్గా చేసేస్తాము. సో నేనైతే ఫస్ట్ అది వాళ్ళు లేచేలోపు చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రైకి ఇవి కట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. సో ఫస్ట్ అయితే అవి కట్ చేసేసుకుంటాను. గ్యాస్ మీద పప్పు కూడా వేసేసుకుంటానండి. సో కుక్కర్ పెట్టాలంటే పిల్లలు విజిల్ సౌండ్స్కి లెగిసిపోతారు. సో అందుకని కానీ తప్పదు కదా, పెట్టాలి. సో నేను పప్పు ఒక సైడు అలానే ఫ్రై కోసం పెట్టేస్తున్నాను. సో పప్పు విజిల్ పెట్టేసి లోపు ఇది కూడా మిక్సీ పట్టేస్తాను. సో ఇందులో ఇంకా ఎండు ఖర్జూరం అవి నానపెట్టుకున్న వేసుకోవచ్చు, ఇంకా బనానా కూడా వేసుకోవచ్చు అండి. బనానా పాలు కూడా వేసుకుని ఒక మిల్క్ షేక్లా కూడా బాగుంటుంది. ఎర్లీ మార్నింగే మనం తీసుకుంటే ఇది హెల్తీగా ఉంటుందండి. సో నేను ఇక్కడ దోసపిండి కూడా బయట పెట్టేశాను. వాళ్ళు లేచేలోపు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను, చల్లదనం తగ్గుతుందని. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవి కట్ చేస్తున్నాను. సో కుక్కర్ కూడా విజిల్ రావడం స్టార్ట్ అయిపోయింది. పిల్లలు లేచేస్తారు. అదిగో సౌండ్కి లెగిసిపోయారు పిల్లలు. ఇప్పుడు అయితే ఈ పని నాకు మళ్ళీ 2 hours వరకు అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో అయ్యిందంతా కూడా. వారం రోజుల నుంచి చూస్తే ఒక్కరోజు వస్తుంది ఆఫ్, ఆ రోజు కూడా ఇట్టే అయిపోతుందండి. మా హిషు అయితే ఆడుకుంటుంది. ఇక్కడ ఏం కర్రీ అంటే దొండకాయ అని చెప్పాను, చూడండి ఏమంటుందో. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే మేము దోశ వేసేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు ఒక పక్క ఫ్రై అలానే పప్పుచారు కూడా అయిపోతుందండి. పప్పుచారు మరిగితే తాలింపు వేయాలి. సో ఇది కూడా మాకు బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు కుకింగ్ కూడా అయిపోతుంది. మా హిషు ఇదిగో కోడి పిల్లని కూడా తెచ్చుకుంది. షాప్కి వెళ్తే బయట ఒకసారి, దానికి ఇష్టం. మేము కూడా మా లంచ్ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయిపోయామండి. సో మేమైతే రెడీ అయిపోయాము బయటికి వెళ్ళడం కోసం. అంటే మరి ఎండలో అయితే కాదు, ఎండంతా తగ్గిపోయింది. లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సో 4 o'clock నుంచి స్టార్ట్ చేసాము బయటకు వెళ్దామని. బయటకంటే డీమార్ట్కి వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే హస్బెండ్ కళ్ళజోడు వేయించుకోవాలి. దానికోసం ఇక్కడ పక్కనే ఉన్న లెన్స్ కార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి భలే కలర్ఫుల్గా ఉంది. ఏసీ కూడా బాగుంది. బయట ఎండగా ఉంది, బయట లోపల చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే వాళ్ళు టెస్ట్ చేసి ఎంత ఉంది సైట్ అనే దాన్ని బట్టి స్పెట్స్ అది ఇస్తారంట. ఈలోపు మనం కుదురుగా ఉండం కదండి. ఇక్కడున్న స్పెట్స్ అన్నీ నేను ఒకవైపు, మా హిషు ఒకవైపు, ధన్వి ఒకవైపు, ఒక్కొక్కలో ఒక్కొక్కటి పెట్టేసుకొని చూసేసుకుంటూ పిక్స్ అవి తీసేసుకుంటున్నాము. ఒక్కొక్కటి చూడండి. నాకు ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి. మా హిషు అయితే ఇక్కడ మిర్రర్స్ చుట్టూరు తిరుగుతూ నవ్వుకుంటూ చూసుకుంటుంది. ఇక్కడైతే చాలా రకాల స్పెట్సే ఉన్నాయండి. మనకి ఆర్డర్ ఇచ్చేసి మేము నెక్స్ట్ అయితే డీమార్ట్కి స్టార్ట్ అయ్యాము. అది కూడా మాకు దగ్గరనే ఉంటుంది, ఎంతో కాదు ఒక 5 minutes ఉంటుంది. సో మేమైతే డీమార్ట్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఒక సాటర్డే సండే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఈ వీక్ డేస్లో వెళ్తున్నా కూడా చాలా జనం ఉంటున్నారు. ఎండ్ అయినా సరే ఇక్కడైతే ఎక్కడ తగ్గదు.
మేమైతే ఇక్కడ కొన్ని 1 ఇయర్ తర్వాత సరుకులు అనేవి తీసుకుంటున్నాను నేను. సో కొన్ని కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా కావాలి. మా హిషు అయితే ట్రాలీ ఎక్కేసి కూర్చుంది, నన్ను గెంటండి అని చెప్పి అందులో కూర్చొని చూస్తానని. మేమైతే కావాల్సినవి తీసుకుంటున్నాము. అలానే పై స్టేర్కి వెళ్తే ఇక్కడ స్కూల్స్ ఓపెన్ కదండి, బ్యాగ్స్, బుక్స్ అన్నీ కూడా స్కూల్ థీమ్ ఎక్కువ పెట్టారు. సో మేము అది కూడా త్వరగా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 6 అయ్యింది. తెచ్చేసుకున్నాము. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఒక 2 బ్యాగ్స్ అయితే అయిపోయాయి. అయితే మా హెష్ జైంట్ వీల్కి వెళ్దామంటుంది. సో జైంట్ వీల్కి వెళ్తున్నాము, ఓకేనా? సో జైంట్ వీల్కి అయితే సో పిల్లలకి ఏమైనా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ మేము ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాము. 6:30 అలా అయ్యింది. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఎగ్జిబిషన్ కూడా మాకు దగ్గరలోనే ఉంది, వెళ్దామని అనుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత హెష్ని ఇలా బయటకు తీసుకెళ్తాం. చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతుంది. ఇక్కడికైతే మేము వచ్చేసామండి. చాలా బాగుంది. లండన్ థీమ్ ఉంది ఇక్కడైతే, లండన్ ఎగ్జిబిషన్ అంట. సో మేము బైక్ అది పార్క్ చేసేసుకుని టికెట్ తీసుకునే లోపే మా హిషు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. రండి త్వరగా అని చెప్పి అగో ఎక్కేస్తుంది కూడా స్టెప్స్. మాకన్నా ముందు రన్ చేసేస్తుంది. ఇలా వెళ్తుంటే భలే అనిపించింది. పిల్లల్ని ఎప్పుడైనా ఇలా ఒకసారి తీసుకెళ్ళాలి, వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. మేము కూడా వీక్లీ వన్స్ ఆఫ్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక చిన్న ప్లేస్కి, అంటే ఆడుకోవడానికి ప్లే జోన్కి అయినా సరే, లేదు అంటే చిన్న పార్క్ అయినా పక్కన దగ్గరలో ఉన్నవి అక్కడికైనా వెళ్తుంటాము. సో చాలా 1 ఇయర్ తర్వాత ఇలా తీసుకొచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నవ్వుకుంటూ ఉంది. అక్కడికి ఎంటర్ అవ్వగానే నవ్వుకుంటూ అటు వెళ్దామని చెప్పి పరుగులు పెడుతుంది. ఇక్కడంతా లండన్ థీమ్లా పెట్టారు, అంటే పెద్ద పెద్ద ఇవి ఫ్లెక్సీలు అవి పెట్టేశారండి. లైటింగ్ అది ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. మనకి వెళ్ళొచ్చు, ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళండి అత్తాపూర్లో. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అక్కడ లండన్లో ఎలా ఉంటాయి అని చెప్పి ఒక వ్యూ కోసం అరేంజ్ చేశారు. అక్కడ చూడండి మనకి ఆ ఫోటోలు కూడా అవి కూడా అరేంజ్ చేశారు. నెక్స్ట్ అయితే కొంచెం లోపలికి వెళ్తే ఒక టర్నింగ్లా పెట్టి ఇలా ట్రీస్ అయితే పెట్టారు. ఈ ట్రీస్ కూడా చాలా బాగున్నాయండి, నాకు భలే నచ్చేసాయి. చూడగానే కలర్స్ అవి బ్లింక్ అవుతూ ఉన్నాయి. లైటింగ్ వల్ల అది ఒక్కొక్క కలర్ షేడ్ అవుతూ ఉంది. మహేష్ అవన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఫోటో తీస్తానన్నా ఆగట్లేదు. చూడండి ఇక్కడ చూస్తుంటే మనకి కలర్స్ అనేవి ఇలా వస్తూ ఉన్నాయి. బాగా అనిపించింది చూస్తే. పిల్లలైతే కొంచెం ఎక్సైటివ్గా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ చాక్లెట్ ఉంది. వెంటనే పరిగెత్తుకుంటూ చాక్లెట్ దగ్గరికి వెళ్ళిపోయి కొను అని చెప్పి అంటుంది. వాళ్ళ డాడీ అస్సలు ఆగరు, వెంటనే కొనేస్తారు, తను అడగడమే పాపం. ఇంక ఇక్కడ అయితే హ్యాండ్లూమ్స్ అన్నీ ఉంటున్నాయండి. చూడండి ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్ అయితే మా హేషు తీసేసుకుంది. ఎంత అంటే 50 రూపీస్ అని చెప్పారు, ఎక్కువనే చెప్పారు. అలానే ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయి, ఇవైతే వర్త్ అనిపించింది. అక్కడ పెట్టిన రేట్లు అవి కూడా ఫిక్స్డ్ రేట్లు అండి, మనం ఏం బార్గెనింగ్ ఉండదు. ఇవి రిమైనింగ్ వీటి దగ్గర కూడా అడిగి చూసాము, పాప కోసం ఏమైనా ఇవి తీసుకుందామని చెప్పి, మెత్తగా ఉన్నవి ఇవి బాల్స్ లాంటివి ఆడుకోవడానికి బాగుంటాయని. అయితే ఇవి కూడా చాలా ఎక్కువ కాస్ట్నే చెప్పారు. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. సో ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. తీసుకోలేదు కానీ బాగా అనిపించినాయి, చూడడానికి కూడా అన్ని కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇదంతా కూడా స్టాల్స్ ఉన్నాయండి. స్టాల్స్ దగ్గర ఎవరు లేరు, ఎవరు ఏం ఆడట్లేదు. క్లాక్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, కలంకరీ అన్నీ ఉన్నాయండి. అన్నీ అరేంజ్ చేశారు. మా హేషు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది ఈ గేమ్ దగ్గర నుంచి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది కూడా ఎక్కేసి నడిపేస్తుంది బండి. చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటుంది ఇవన్నీ కూడా. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇందులోంచి వచ్చేసి ఇగో జంపింగ్ చేస్తా అని చెప్పి జంపింగ్కి వెళ్ళింది. సో జంపింగ్ కూడా చాలాసేపు చేసుకుంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మేము డిన్నర్కి వెళ్ళిపోతున్నామండి. పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ లాంటి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే మేము ఆర్డర్ ఇచ్చేసామండి. మేము వెజ్ తింటున్నాము, అంటే పాప కోసం హెల్త్ బాగాలేదని చెప్పి వెజ్ తింటున్నాము. ఒక ఫ్రైడ్ రైస్, వెజ్ కార్న్ రైస్, అలానే గ్రేవీ ఆర్డర్ చేస్తాము. అయితే అది వచ్చేలోపు ఇక్కడ ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయండి మనకి, లోడో అని చెప్పి. నెక్స్ట్ ఇవి గేమ్స్ అయితే ఉన్నాయి, అలానే ప్రతి టేబుల్ మీద ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క గేమ్స్, అంటే ఫుడ్ వచ్చేలోపు ఎంజాయ్ చేయడానికి. మహేష్ అయితే ఫోన్ పట్టుకుంది, మేము గేమ్ ఆడుతున్నామని చెప్పి ఫోన్ ఆపేసి మాతో గేమ్లో స్టార్ట్ అయింది. సో మేము ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ ఒక మార్కెట్ కూడా ఉంటుంది, ట్యూస్డే మార్కెట్. అది కూడా ఒకసారి చూపిస్తానండి. మేము ఇంటికి వచ్చేసరికి 9:15 అలా అయిపోయింది. సో చిన్న పాప అయితే పడుకుండిపోయింది బండి మీదని. అప్పుడే మా ఆఫ్ అయిపోయిందా అనిపిస్తుందండి మా హస్బెండ్కి అయితే. సో ఇలా ఈరోజైతే మాకు కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.